నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరపున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అటు కార్పొరేట్లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో నంబర్ 1 న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరైతే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకళ్ళు ఎవరు కూడా కనిపించరు అనమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. అండ్ ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తోంది, అండ్ ఎటువంటి నంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? సో ఈరోజు లెటర్ ఎస్తో అప్స్ అండ్ డౌన్స్ ఉన్న ఒక పేరు గురించి వివరిస్తాను. సో లెటర్ ఎస్ ఈజ్ ఎ లెటర్ ఆఫ్ స్టార్ట్ అండ్ స్టాప్. మంచి స్టార్ట్ ఉంటుంది, తొందరగా ఆదాయంలోకి వస్తారు, తొందరగా కిందకి పడిపోయే లెటర్ ఎస్. సో ఎస్ ఇస్ ఫార్ స్పిరిచువాలిటీ, దైవబలం ఎక్కువ ఉన్న నంబర్. బట్ వీళ్ళు అతి మంచికి పోయి ఇతరులకు సాయం చేసి ఇబ్బందులు కొనుక్కుంటారు. అదే అమ్మాయి లెటర్ ఎస్తో ఉంటే పెళ్ళయ్యాక ప్రాబ్లమ్స్ చాలా చాలా ఎక్కువ అవుతాయి. లెటర్ ఎస్తో అమ్మాయిల పేర్లు 100% చెక్ చేసుకొనే మ్యారేజ్కి వెళ్ళాలి. ఒక మంచి అమ్మాయి ఉంది, అంతే మ్యాచింగ్గా మంచి అబ్బాయి వస్తున్నప్పుడే మ్యారేజ్ చేయాలి. ఏదో ఒక సంబంధం చేసేస్తే ఆ అమ్మాయి లైఫ్లో మళ్ళా ప్రాబ్లమ్స్, కోరల్స్, డైవర్స్కి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ. లెటర్ ఎస్తో చాలామంది నేను చూసేవాళ్ళు సూసైడ్లు చేసుకుంటున్నారు. సో ఈరోజు మీకు లెటర్ ఎస్తో ఒక మేల్ నేమ్, ఈ పేరుని 2 రకాలుగా సుబ్బారావు అండ్ ఆల్సో సుబ్బారెడ్డి, 2 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సుబ్బాలో 9 నంబర్ ఉంది. రావులో చాలామంది ఏమంటే టోటల్ చూసుకుంటారు. టోటల్ 20, 16, 17, 19, 21, 24, 25. చాలామంది ఏమంటే 25 నంబర్ మాత్రమే చూస్తారండి. 25 అనేది ప్రపంచ ప్రఖ్యాతుల నంబర్. హైదరాబాద్ కూడా 25. హైదరాబాద్ని హైదర్ అని, బాదు అని మనం సపరేట్ కౌంట్ చేయం. ఇది సుబ్బా రావు కాబట్టి సుబ్బా వేరే, రావు వేరే. అదే సుబ్బా రెడ్డి అనుకోండి, సుబ్బా వేరే, రెడ్డి వేరే. ఈ సుబ్బాలో 9, రావులో 16. 16 అంటే 1 + 6 7. సో 7 + 9 16 నంబర్. ఈ 16 ఈజ్ ఎ నంబర్ ఆఫ్ కొలాప్స్, పడిపోవడం. మనీలో పడిపోవాలి, రిలేషన్స్లో, హెల్త్లో. సో 16లో ఉన్న సౌందర్య పడిపోయింది, సావిత్రి ఎండిపోయింది, సిల్క్ స్మిత సూసైడ్ చేసుకున్నారు, ఎయిర్ ఇండియా రన్నింగ్ ఇన్ లాసెస్, ఎల్టీటీ స్మాష్ ఇన్ శ్రీలంక, ఐడిపిఎల్ క్లోజ్డ్ అట్ అవుట్స్కర్ట్స్ ఆఫ్ హైదరాబాద్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మా లిమిటెడ్ క్లోజ్ అయి కొన్ని వేల మంది ఎంప్లాయీస్ రోడ్డు మీద పడ్డారు. ఈ 16 ఎక్కడొచ్చినా కూడా సూర్యుడు, శుక్రుడు మెట్లపై నుంచి తొయ్యదు, బాగా పైకి వెళ్తూ వస్తుంది, కాళ్ళు చేతులు ఇరిగిపోయేలాగా. 16 వాళ్ళు పడ్డాక మ్యాక్సిమం లేసేది అనేది చాలా చాలా కష్టం. హీరో విక్రమ్ బాత్రూంలో పడితే 5 ఏళ్ళు మంచం మీద ఉన్నాడు. త్రిష 16 లేట్, ఇంకా మ్యారేజ్ కాలే, అవుతూ ఉంది, ఎంగేజ్మెంట్ అవుతుంది, క్యాన్సిల్ అవుతూ ఉంది. సో లేట్ మ్యారేజ్ 16, డిలేడ్ మ్యారేజ్ ఆర్ ఈవెన్ ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ మ్యారేజ్ 16. ఈ సుబ్బారావులో చాలామంది ఏమన్నా 25 ఉంది మాకు, మీరు 16 అంటున్నారు, అందుకే వేసి చూపించాను. ఇది న్యూమరాలజీ అనేది మనం ఎట్లా పడితే అట్లా లెక్కలేసుకోవడానికి కాదు. దీనికి ఒక సిస్టమ్ ఉంటుంది. సిస్టమ్ ప్రకారం కౌంట్ చేస్తే మనకు తెలుస్తుంది 16 డెత్ నంబర్. సో సుబ్బారెడ్డి అయితే ఏముందో చూపిస్తాను. సో లెటర్ ఎస్తో పేరు పెట్టినప్పుడు అన్ని నంబర్స్ కూడా కరెక్ట్గా పెట్టుకుంటేనే వైబ్రేషన్స్
ప్లస్లో ఉంటాయి. సుబ్బారెడ్డిలో 4, 6, 8, 9, 18, 23, 27, 31, 38 టోటల్ నంబర్. 38లో 16 ఓవల్స్, సో సుబ్బారావులో 16 ఉంది, సుబ్బారెడ్డిలో కూడా 16 ఉంది. సో సుబ్బారావులకి ప్రేమ ఎక్కువ, కోపం ఎక్కువ ఉంటుంది. ఈవెన్ సుబ్బారెడ్డిలకి ఈ 16వ నంబర్ ఎఫెక్ట్ వల్ల లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. అబ్బా వాళ్ళకి ఏమి, సుబ్బారెడ్డి గారికి ఏమి సూపర్గా ఉన్నారు అనుకునే లోపల వాళ్ళు పడిపోతారు. 50 ఏళ్ళు కూడా 0 అయిపోయి జీవితాన్ని స్టార్ట్ చేసిన సుబ్బారెడ్డిలు కొన్ని వేల మంది సుబ్బారెడ్డిలు చూశాను. సో సుబ్బారావులో 16 అనేది ఒక బాంబు అండి. ఆ బాంబు ఎప్పుడున్నా పేలుతుంది, జీరోని చేసేస్తుంది. హీరో టు జీరో 16వ నంబర్. సో ఎందుకంటే సూర్యుడు శుక్రుడు కలవరు, కలిస్తే వినాశనమే. ఏ మనిషి అయితే 16లో ఉన్నాడో డబ్బులో పడిపోతాడు, ఆరోగ్యంలో పడిపోతాడు, యాక్సిడెంటల్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్ ఉంటాయి 16లో. సో సుబ్బారావులో 16 ఉంది, సుబ్బారెడ్డిలో 16 ఉంది. ఈ పేర్లలో అయితే అక్షరం మార్పు అవసరం. మనం పేర్లు మార్చము, కొత్త పేర్లు పెట్టం, సర్టిఫికెట్లో ఎలాంటి మార్పులు చెయ్యం. మెయిన్ డోర్కి నేను చెప్పినట్టు ఒక లెటర్ మార్చి పెట్టుకొని కోర్స్ రాస్తే, ఒక కోర్స్ చెప్తాను, బుక్ పెట్టుకొని రోజు మార్నింగ్ 6 to 10 లోపల ఆ బుక్లో కోర్స్ రాయడం వల్ల రామ్ కోట్ రాసినట్టు మనకు ప్రశాంతత పాటు డబ్బు, పేరు, కీర్తి, ఆరోగ్యం లభిస్తాయి. సో నేను చెప్పినంత సార్లే రాయాలి, ఎక్కువ రాయకూడదు, తక్కువ రాయకూడదు, క్యాపిటల్స్లో రాయాలి, నీట్గా రాయాలి. ఎంత నీట్గా రాస్తామో ఫలితాలు అంత బాగుంటాయి. మనం సరిగా రాయలేదనుకోండి ఫలితాలు లేట్ అయిపోతాయి. సో నేను చెప్పిన లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో మీకు అపాయింట్మెంట్ కావాలన్నప్పుడు ఆన్లైనా డైరెక్టా? ఆన్లైన్ అయితే ఫీజు 3200 పర్ పర్సన్. నేరుగా రావాలనుకున్న వాళ్ళకి 6200 ఫీజు ఉంటుంది. ఇది 5 years వ్యాలిడిటీ ఉంటుంది. ఈ 5 ఏళ్లలో మీరు ఎన్నిసార్లన్నా నన్ను కలవచ్చు, మళ్ళీ ఫీజు ఉండదు. సో ఇది 1 time కరెక్షన్, లైఫ్ టైం హ్యాపీనెస్ ఇస్తుంది. డైరెక్ట్గా కలవాలా, ఆన్లైన్లో చేసుకోవాలా మీరు డిసైడ్ చేసుకోండి. నేను చెప్పింది 100% మీరు ఫాలో అయితే మీకు 100% చాలా అందమైన లైఫ్ వస్తుంది. సో మీ పేరులో బలం తెలుసుకోండి, లైఫ్ అంతా ఆనందంగా జీవించండి. మన పేరులో మంచి నంబర్స్ ఉంటే లైఫ్ చాలా బాగుంటుందండి. ఒక్క రాంగ్ నంబర్ ఉన్నా దాని ప్రభావం ఉంటుంది. 12 ఉంటే రివర్స్ లైఫ్ ఉంటుంది, అంటే జీవితం ముందుకెళ్ళి ఒక్కసారిగా తలకిందులైపోతుంది. 13ని మృత్యు నంబరు. హెల్త్ పాడవుతుంది, వెల్త్ పాడవుతుంది, రిలేషన్స్ పాడవుతాయి. 16 ఈజ్ ఏ నంబర్ ఆఫ్ ఫాలింగ్ డౌన్, పడిపోవడం, డబ్బులో, ఆరోగ్యంలో, మానవ సంబంధాల్లో. 18ని డైవర్స్ నంబర్ అంటాం. 19 ఈజ్ ఎ నంబర్ ఆఫ్ అర్లీ డెత్, డిప్రెషన్, హెల్త్ ప్రాబ్లం. 27 ఆల్సో ఈజ్ ఎ నంబర్ ఆఫ్ డిప్రెషన్ అండ్ సూసైడ్. 31 ఆర్ 13 ఆర్ సేమ్. 33 అనేది ఇతరులకు ఉపయోగపడేవాళ్ళు, సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్. 36 అస్తవ్యస్తమైన జీవితం. సో ఈ నంబర్స్ లేకుండా ఉంటే మనం ధన్యులం. ఈ నంబర్స్ ఏ నంబర్ ఉన్నా కూడా మీ పేరులో కరెక్షన్ చాలా చాలా అవసరం. రాంగ్ నంబర్స్ ఉంటే ఏమవుతాయిలే అని మాత్రం అనుకోకండి సార్. ఒక్క రాంగ్ నంబర్ ఉన్నా దాని ప్రభావం చాలా ఘోరంగా ఉంటుంది. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. సో ఫస్ట్ నంబర్ 9966
000317996000317, second 9121685513, 9121685513, 9133789199, 9133789199, 868806. Double eight. So these are the numbers. ఈ నంబర్స్లో మీరు ఏ నంబర్కి వాట్సాప్ చేసినా 24 hours లోపల మీకు రిప్లై వస్తుంది. మీ పేరు బాగుంటే మీరు లక్కీ. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే ఎంత తొందరగా వీలైతే తొందరగా పేరులో కరెక్షన్ చేసుకోండి. ఇది 1 time ఫీ ఉంటుంది. దిస్ విల్ గివ్ యూ లైఫ్ టైమ్ హ్యాపీనెస్. సో మీరు ఒకవేళ నేరుగా రాలేకపోతే ఆన్లైన్లో తీసుకున్న మీరు నా పక్కనే ఉన్నట్టు భావించి మీకు బెస్ట్ కరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో న్యూబార్న్ బేబీస్కి అయితే డైరెక్ట్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. న్యూబార్న్ బేబీస్కి ఈ పేరు అనుకున్నాము దయచేసి పెట్టకండి. న్యూబార్న్ బేబీస్ పేరు పెట్టడంలో నేను ఎక్స్పర్ట్ని. మోర్ దెన్ 20+ years ఎక్స్పీరియన్స్ ఉంది. మీ బిడ్డ పుట్టిన డేట్ ప్రకారం పేరు ఏ నెంబర్లో పెట్టాలి, ఎన్ని లెటర్స్లో పెట్టాలి, నాన్నగారు ఒక రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్ బేస్ చేసుకొని మీకు ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల 100% మనం ఏ బిడ్డకైతే పేరు పెడుతున్నామో లైఫ్ అద్భుతంగా ఉండబోతుంది. సో మీరు కంపెనీస్ పెట్టబోతున్నా, ఏదైనా న్యూ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నా అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, రిలేషన్ ప్రాబ్లం ఉన్నా, ద బెస్ట్ ప్లేస్ ఫర్ ఆల్ సొల్యూషన్స్ ఇస్ న్యూమరాలజీ. పవర్ ఆఫ్ న్యూమరాలజీ స్టార్టెడ్ బై మై ఫాదర్ నెహ్రూ. సో ఇది నేను లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా నాన్నగారి నుంచి కంటిన్యూ చేస్తున్నాను, మోర్ దెన్ 20+ yearsగా. సో నా అపాయింట్మెంట్ కావాలన్న వాళ్ళు స్క్రీన్లో నంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికంట్లోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.